దేవుని నామానికి మహిమ కలుగును గాక. నాలుక అగ్నియే. అది బహు చిన్న అవయవమై ఉండి కూడా, మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల్లో చిన్న అవయవమై ఉండి కూడా పాప ప్రపంచముతో నిండినటువంటిదే, నిరర్గరమైనటువంటి దుష్టత్వము కలిగినటువంటిదే. అది మన శరీరంలో నివసిస్తూ శరీరం అంతటికీ కూడా అగ్ని పెట్టేసేటంత భయంకరమైనది. కొంచెము నొప్పు విస్తారమైన అడవిని తగలబెట్టినట్లుగా చిన్న నాలుక శరీరం అంతటిని కూడా ఇబ్బందులు పాలు చేస్తుంటుంది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది, దానికి నరకము చేత మాత్రమే చిచ్చు ఉంటుందని భక్తుడైనటువంటి యాకోబు చెప్తున్నాడు. ఇంకా అతను ఏమంటాడంటే, మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతిదానిని నరుడు సాధు చేయగలును, సాధు చేసేసాడు. కానీ తన నాలుకను మాత్రం ఎవరూ సాధు చేయలేకపోయాడు అని బైబిల్ చెబుతూ ఉన్నాం. ఎంత విచిత్రమైనటువంటి సంగతి కదా. నాలుక అగ్ని లాంటిది. బైబిల్ చెప్తున్నది సామెతల గ్రంథంలో మరొక చోట మనకు చెప్తున్నాడు కదా, జీవ మరణములు నాలుక వశం. చాలా ఆశ్చర్యం కలిగింది మొదటిసారి ఆ మాటలు చదివినప్పుడు. జీవ మరణములు దేవుని వశం కదా, జీవ మరణములు దేవుడు తన చేతిలో పెట్టుకుని ఉన్నాడు కదా అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ బైబిల్ చెబుతున్నది ఏంటంటే, జీవ మరణములు దేవుని వశం కాదట, నీ నాలుక వశమట. నీవు నోటితో చెప్పినటువంటి దాన్ని బట్టి నీ జీవితంలో జరుగుతుంది అని దేవుని యొక్క లేఖనం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నిజమైనటువంటి భక్తికి అసలైన గుర్తు నీ నోటి మాటలు అని లేఖనం తెలియజేస్తుంది. మొదటి అధ్యాయం యాకోబు రాసినటువంటి పత్రికలో, యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 20వ వచనంలో, ఎవడైనను తన నోటికి కళ్ళెము పెట్టుకొనక తాను భక్తి గలవాడిని అనుకుంటున్నట్లయితే అతడు తనను తాను మోసం చేసుకుంటున్నట్లు లెక్కని భక్తుడైనటువంటి యాకోబు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నాలుక చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ నాలుకతో మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధన చేస్తాం. అదే నాలుకతో దేవుని రూపంలో సృష్టించబడినటువంటి, దేవుని పోలికగా సృష్టించబడినటువంటి మనుష్యుణ్ణి నిందిస్తాం, మనుషుని మీద అపవాదులు మోపుతాం. ఎంత దారుణమైనటువంటి సంగతి. జీవితంలో అపవాదు పొందనటువంటి మనిషి అంటూ ఉండడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు, ఆయన పరిశుద్ధుడైనప్పటికీ, ఆయన దేవుడైనప్పటికీ, ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మీద కూడా చాలామంది నిందలు మోపారు, ఆయన మీద కూడా చాలా అపవాదులు మోపారు. అపవాదు లేకపోతే నింద అంటే అర్థం ఏమిటంటే, ఆ పని మీరు చెయ్యకపోయినా సరే మీరే చేశారని చెప్పడం, అందరినీ నమ్మించేయడం. మీకు నోరు ఉన్నది కాబట్టి మీ నాలుకతో మీరు ఇష్టం వచ్చినట్టుగా పలుకుతారు కాబట్టి, నాలుకను మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాడుకోవడం మీకు చేతనవును కాబట్టి ఎదుటి వారి మీద నింద వేసి, అంటే వాళ్ళు చెయ్యని పనిని వాళ్ళు చేశారని చెప్పి అది నిరూపించేసి వాళ్ళు దోషులు అని చెప్పేటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం అనేటువంటిది నింద లేకపోతే అపవాదు అని మనము సాధారణంగా అర్థం చేస్తాం. నాలుక ఎంత విలువైనదో అదే సమయంలో నాలుక అంత ప్రమాదకరమైనది కూడా అనే సంగతిని మనం గుర్తించాలి. ఆ నాలుకతో చెప్పేటువంటి మాటల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన హృదయంలో నుంచి వచ్చేటువంటి మాటలు అవి నిజమా కాదా అనేటువంటి సంగతిని స్పష్టంగా ఎరిగిన తర్వాతే మాట్లాడడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను నేను. ఒక ప్రశ్న, మిమ్మల్ని ఎవరైనా మీరు చెయ్యని పని చేశారని చెప్పి మీ ముఖం మీద అనడమే కాకుండా అందరి ముందు మీ గురించి చెడుగా అపవాదులు వేసేటువంటి వాళ్ళని మీరు ఏం చేస్తారు? ఎవరైనా మీ మీద మీరు చెయ్యనటువంటి పనిని చేశారని చెప్పి, మీరు చెయ్యని పనిని చేశారని అందరికీ చెప్పేస్తున్నారు. అంటే మనం ఇంతకుముందు వివరించుకున్నట్టుగా నింద మోపుతున్నాం మీ మీద. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఎవరైతే అపవాదు చెప్తున్నారో వాళ్ళ మీద కోపం చూపిస్తాం, ఓకే, తిరగబడతాం, దెబ్బలాటికి వెళ్తాం. వాళ్ళకే నా నోరు ఉంది, నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంకా గట్టిగా మాట్లాడగలను, నేను చెయ్యని తప్పును నా మీద మోపుతున్నాడు కాబట్టి అంటూ మనం వాళ్ళ మీదకి దెబ్బలాటికి వెళ్తాం. ఆ తర్వాత కొంతమంది అయితే ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చుని అంత మాట అంటాడు, నేను చేయలేదు ఎక్కువను, నేను ఎప్పుడు అలాంటి పని చేసేటువంటి కాదు, అయినా సరే నన్ను ఇంత మాట అంటున్నారు అని చెప్పి కుమిలి ఏడుస్తూ గుండె నొప్పులు రప్పించుకుంటూ ఉంటారు, చింతిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది వాడు నా గురించి నేను చెయ్యని పని చెప్తాడా అని చెప్పి వాడిని ఎలాగ పగ తీర్చుకోవాలని అని ప్లాన్లు వేస్తూ ఉంటారు.
ఇంకొంతమంది నోటితో అడ్డంగా దెబ్బలాడుతూ నేను సరైన మనిషినే అని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. మరి కొంతమంది అసలు ఏమాత్రము కూడా ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా ఉంటారు. ఇంకా కొంతమంది దావీదులాగా పాట రాస్తారు, దావీదులాగా తన హృదయాన్ని దేవుని దగ్గర చెబుతారు. నేను అంటాను, ఇది బహుశ్రేష్టమైనటువంటి భక్తిపరుడు చేసేటువంటి పని. ఏమిటంటే, నీ మీద ఎవరైనా నిందలు మోపినప్పుడు తప్పనిసరిగా నీకు నిరూపించుకునేటువంటి అవకాశం వస్తే నిరూపించుకోలేనప్పుడు అందరూ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆ మాటను నమ్మేస్తున్నప్పుడు దానిని ప్రభు దగ్గర తీసుకెళ్ళి చెప్పడం ప్రాముఖ్యం. 7వ కీర్తన ఈరోజు మనం చూస్తాం. 7వ కీర్తనలో బెన్యామీను వంశస్థుడైన కూషు అనేటువంటి వాడు దావీదు గురించి ఏదో చెప్పాడని, దాని గురించి యెహోవా దగ్గర తన హృదయాన్ని దావీదు కుమ్మరించాడని 7వ కీర్తన తెలియజేస్తుంది. ఈ బెన్యామీయుడైన కూషు అనేటువంటి వాడి గురించి బైబిల్లో ఎక్కడ చెప్పబడలేదు. కూషీయులు ఉన్నారు బైబిల్లో, కానీ బెన్యామీనుడైనటువంటి బెన్యామీను వంశస్థుడైన కూషు అనేటువంటి వాడు బైబిల్లో ఎక్కడ పర్టికులర్గా అతని గురించిన సంఘటన రాయలేదు. అయితే తప్పనిసరిగా జీవితంలో బైబిల్లో రాయబడినటువంటి పేరు బోల్డంత మంది ఉన్నాయి, బైబిల్లో రాయబడిన చరిత్రలు బోల్డంత ఉన్నాయి. కూషు అనేటువంటి ఈ వ్యక్తితో దావీదు సమాధానంగా ఉన్నాడు అనే మాట మనకు తెలుస్తుంది. 4వ వచనంలో, నాతో సమాధానంగా ఉండిన వానికి నేను కీడు చేసినట్లయితే అని అంటున్నాడు. అంటే దావీదుతో సమాధానంగా ఉండేటువంటి వాడు, కానీ దావీదు మీద అసూయ కలిగి ఉంటుందేమో. బహుశా కూషు అనేటువంటి ఇతను సౌలు సేవకుల్లో ఒకడై ఉండొచ్చు. దావీదు వలె సౌలు దగ్గర పనిచేస్తున్నటువంటి సైనికుల్లో ఎవరన్నా ఒకడై ఉండొచ్చేమో అటువంటి వాడు. కానీ దావీదు చాలా చిన్నవాడిగా పని ఆరంభించి చాలా త్వరగా ఎదిగిపోవడం చూసినప్పుడు ఈ కూషు అనేటువంటి వాడికి ఏమన్నా అసూయ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతే కదా, త్వరగా ఎదిగిపోయేటువంటి వాడు అంటే ఏమంటే గొర్రెలు కాచుకునేవాడు, యుద్ధం చేయడం గురించి అసలు ఏమీ తెలియనటువంటి వాడు, కత్తి ఎలా పట్టుకోవాలో తెలియనటువంటి వాడు, బళ్ళెం ఎలా పట్టుకోవాలో తెలియనటువంటి వాడు, డాలుతో తనను ఎలా సంరక్షించుకోవాలో తెలియనటువంటి వాడు హఠాత్తుగా చిన్న వడిసెలతో, చిన్న రాయితో దేవుని యొక్క గొప్ప కృపచేత మహాబలాఢ్యుడైనటువంటి గొలియాతును పడగొట్టి అతని కత్తితోనే అతన్ని చంపేసేసరికి సడన్గా హీరో అయిపోయాడు. ఏమంటే కొంతమందికి అది నచ్చకపోవచ్చు. ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఇంత కష్టపడుతున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి నేను కత్తి యుద్ధం చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి రాజుగారితో పాటుగా ఉంటున్నాను, నాకు కత్తి తిప్పడం తెలుసు, నాకు బళ్ళెం వాడడం తెలుసు, డాలుతో ఎలా తెలుసు, నేను రాజుగారిని అనేకసార్లు కాపాడాను, లేకపోతే రాజుగారి కుమారులను కాపాడాను. ఇవన్నీ జరిగినా సరే నిన్న కాక మొన్న వచ్చినటువంటి వీడు సడన్గా అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. నిన్నటి వరకు సామాన్యుడైనటువంటి వాడు, నేను ఇంతకాలం నుంచి ప్రయాసపడుతున్నా సరే నేను ఎదగలేకపోతున్నాను, కానీ అతని మీద దేవుని కృప ఉన్నది, అతను ఎదగలిగాడని చెప్పి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మానేసి, సోదరా నిన్ను దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు, చాలా సంతోషంగా ఉన్నది అని చెప్పడం మానేసేసి హఠాత్తుగా ఎదిగిపోయినందుకు అతన్ని ఎలా కిందకి పడకూడదామా, రాజుగారి దృష్టిలో ఎలాగ అతన్ని చెడు చేద్దామా, అతని మీద ఏమి నిందలు మోపుదామా అని చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. బహుశా ఈ కూషు అనేటువంటి వాడు అలాంటి వాడై ఉండొచ్చు. బహుశా నేను అనుకుంటాను, ఇదంతా ఊహ మాత్రమేనండి. నేను అనుకుంటాను కదా, దావీదు 10,000 కొలదియు, సౌలు 1,000 కొలదియు చంపారు అని పాట పాడినప్పుడు ఈ కూషు అనేటువంటి వాడే సౌలు దగ్గర నిలబడి, చూసారా రాజా, అసలు సౌలుకి ఆలోచన ఉన్నదో లేదో మనకు తెలియదు, కానీ రాజా చూసారా మీకు 1,000 కొలది అంటున్నారు, దావీదికి 10,000 కొలది అంటున్నారు, అంటే మీకంటే దావీదే గొప్పవాడు అన్నమాట అంటూ ఎక్కేసే వాళ్ళు కూడా ఉంటారు కదండి. మనకు తెలుసు కదా, కొంతమంది లేనిపోయిన దాన్ని క్రియేట్ చేసి ఇతరులకి ఎక్కేసి వాళ్ళని రెచ్చగొట్టి లేనిపోయినటువంటి బుద్ధిని క్రియేట్ చేసి మనుషుల్ని పాడు చేయడానికి లోకంలో చాలామంది ఉంటారు. అయితే వాళ్ళని చూసి మనము మత్సర పడక్కర్లా, వాళ్ళని చూసి మనం బాధపడక్కర్లా, వాళ్ళ గురించి అందరు మనుషుల దగ్గర ఏడవలసిన పని లేదు. మన గురించి ఎవరైనా చెడు చేసినట్లయితే మనం దేవుని సన్నిధిలోకి వచ్చి, దావీదు చేస్తున్నటువంటి శ్రేష్టమైన పని ఏంటంటే తనకి ఎలాంటి భావోద్వేగం కలిగినా సరే దాన్ని దేవుని దగ్గర చెప్పేటువంటి అలవాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ అలవాటు మనం కూడా చేసుకుందాము గాక. నీకు బాధ వచ్చిందంటే దేవుని దగ్గర చెప్పుకోవాలి.
నీకు కష్టం వచ్చిందంటే దేవుని దగ్గర చెప్పుకో, నీకు సంతోషం కలిగినా దేవుని దగ్గర చెప్పుకో, నీకు సుఖము వచ్చినా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ప్రభు నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన, ఇంత చిన్న స్థాయిలోనే నాకు ఈ ఆశీర్వాదాన్ని ఇచ్చావని దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాళ్ళముగా మన ముందుకు గాక. ఎంత ఆశీర్వాదకరమైన సంగతి. ప్రతి విషయాన్ని దావీదు దేవునితో చెప్పేవాడు. అది దావీదులో దేవునికి చాలా చాలా నచ్చినటువంటి సంగతి. ఏం జరిగినా సరే, అది దుఃఖపరిచే విషయమైనా, సంతోషపరిచే విషయమైనా, బాధ కలిగే సంగతి అయినా, ఆనందం కలిగే సంగతి అయినా, ప్రతిదాన్ని దేవునితో పంచుకోవాలి అనేటువంటి ఆశ అతనిలో ఉంది. ఒక సంగతి గమనించండి, మనము చెయ్యనటువంటి దాన్ని లోకము మనము చేశామని నింద వేస్తే ఏదో ఒక రోజున తప్పనిసరిగా ఆ నింద తొలగిపోతుంది. అది మీ జీవితకాలంలో జరగవచ్చు, లేదా ఈ జీవితాన్ని ముగించిన తర్వాత జరగచ్చు. కానీ తప్పనిసరిగా మనము తప్పు చేయకుండా జీవించడం చాలా చాలా ప్రాముఖ్యం. మనలో లోపము లేకుండా చూసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఎప్పుడైతే మనలో తప్పు లేకుండా ఉంటుందో అది మనకి దేవుని దగ్గర నుంచి సంరక్షణని ఆటోమేటిక్గా తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే ముఖ్యంగా ఒక సంగతి గుర్తుపెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు నేరస్తుడు కాకపోయినప్పటికీ కూడా ఆయనను సిలువ కొట్టి చంపేశారు. అది ఈ లోకం యొక్క తీరు. వాళ్ళు చంపాలనుకుంటే ఎవరైనా చంపేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని అయితే యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళు చంపలేదు. వాళ్ళు చంపడానికి కారణం యేసు ప్రభు తను వాళ్ళకి అప్పగించుకున్నాడు కాబట్టి వాళ్ళు చంపారు. ఎందుకంటే తనకు తానుగా యేసుక్రీస్తు ప్రభువారు అర్పించుకున్నప్పుడే మన పాపక్షమాపణ సాధ్యమవుతుంది కాబట్టి ఆయన అలా చేశాడు. కానీ మనలో తప్పుంచుకొని మనం తప్పు చేసి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నీ బిడ్డను కాబట్టి నేను తప్పు చేసినా సరే నువ్వు నన్ను సేవ్ చేయాలి, ఎందుకు సేవ్ చేయవు అనేటువంటి బుద్ధిహీనమైన పని మాత్రం చేయకూడదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనలో తప్పు లేకపోతే ఏదో ఒక రోజున దేవుడు మనల్ని తప్పనిసరిగా విమోచిస్తారు, విడుదల చేస్తారు. ఒకవేళ మనలో తప్పు ఉన్నట్లయితే, తప్పుంటే దేవుని దగ్గరికి రావద్దని చెప్పట్లేదు, తప్పుంటే కూడా ముందు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించి నేను తప్పు చేశాను అని వెంటనే అవతల వాళ్ళతో సమాధాన పడతాను. దావీదు ఏమంటున్నాడంటే, నేను అతనితో సమాధానంగానే ఉన్నాను, వాడికి నా మీద ఏం కక్ష ఉన్నదో నాకు అర్థం కావట్లేదు. ఎంత భయంకరంగా తయారని అంటే సింహం వలె పడి నన్ను చీల్చివేయడానికి ఆతురపడుతున్నాడు. 2వ వచనం, ఏ కారణం లేదు, నేను మేలు చేశాను కానీ నాకు వాళ్ళు కీడు చేయడే ప్రయత్నం చేస్తాను. నీవు నిజాయితీగా ఉన్నట్లయితే, నువ్వు యథార్థంగా ఉన్నట్లయితే దేవుడు తప్పనిసరిగా నీ పక్షంగా వ్యాజ్యమాడతాడు. ఆ సంగతి మర్చిపోదు. తప్పనిసరిగా దేవుడు మన పక్షంగా వ్యాజ్యమాడతాడు. ఒకవేళ మనలో తప్పు ఉన్నదంటే, మనలో తప్పుంటే దాన్ని సరిచేసుకుని ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ఆ క్షమాపణను బట్టి ప్రభు మనల్ని క్షమిస్తే, ఎదుటి వ్యక్తితో సమాధాన పడడానికి వెళితే అప్పుడు కూడా మనల్ని ప్రభు మన అపరాధ భావంలోంచి బయటికి తీసుకొస్తాడు. కీర్తనకారుడు చెబుతూ, ఈ మాటలన్నింటినీ చెబుతూ చివరిగా దేవుని యొక్క గుణలక్షణాలని గుర్తిస్తున్నాడు. దావీదులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక చక్కని లక్షణం ఏమిటంటే, దేవుణ్ణి, ఆయన హృదయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకునేటువంటి పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల హృదయంలో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోగలగాలి. దేవుడు నీ జీవితంలో చేసినటువంటిది దేవుని దగ్గర నుంచి నువ్వు అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రుల్ని అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులను అర్థం చేసుకున్నటువంటి బిడ్డలు చాలా ఉన్నతమైన స్థితికి ఎదుగుతారు. దేవుడిని అర్థం చేసుకున్నటువంటి విశ్వాసులు అత్యున్నతమైనటువంటి స్థితికి ఎదగలుగుతారు. దావీదు దేవుడిని బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. అంత చక్కగా అర్థం చేసుకున్నాడు. ఈ కీర్తనలో మీకు కనిపించేటువంటి మరొక గొప్ప సంగతి ఏంటంటే, దావీదు దేవునికి రకరకాల పేర్లతో పిలుస్తుంటాడు. దేవుని యొక్క గుణలక్షణాన్ని అర్థం చేసుకుని ఆ గుణలక్షణాలతో పిలుస్తుంటాడు. ఇక్కడ ఈ కీర్తనలు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? హృదయములను, 9వ వచనంలో, హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా అని పిలుస్తున్నాడు. దేవుడు హృదయాలను చూసేటువంటి దేవుడు, అంతరింద్రియాలను చూసేటువంటి దేవుడు, ఆయన నీతి కలిగిన దేవుడు అనేటువంటి 3 శ్రేష్టమైన గుణలక్షణాన్ని
దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు. తన జీవితంలో జరిగింది, దావీదు జీవితంలో. తన అన్న తనకంటే బలాఢ్యుడు, మంచి ఎత్తరి, మంచి రంగు రూపము అన్నీ చక్కగా శరీర సౌష్ఠవం ఉన్నటువంటి వాడు, సైనికుడు. కానీ అతని శరీర రూపాన్ని బట్టి దేవుడు అతన్ని లక్ష్య పెట్టలేదు. అతని ప్రక్కన పెట్టేసి అడవిలో కూర్చుని, రూపసిగా ఉన్నప్పటికీ అడవిలో కూర్చుని సాధు జీవితాన్ని జీవిస్తున్నటువంటి దావీదుని తీసుకుని ఇశ్రాయేలు దేశానికి రాజుగా చేశారు. దేవునికి స్తోత్రం. హృదయాన్ని చూసేటువంటి దేవుడు. నీ హృదయం ఎలా ఉన్నదో దేవునికి తెలుసు. మనుషుల దగ్గర కవర్ చేసేయచ్చు, తల్లిదండ్రుల దగ్గర కవర్ చేసేయచ్చు, పిల్లల దగ్గర కవర్ చేసేయచ్చు, భర్త దగ్గర, భార్య దగ్గర మనసులో ఉన్నది కప్పెట్టుకుని బ్రతకవచ్చు. కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం మనం ఎప్పుడు కూడా తప్పించుకునే అవకాశం లేదు. ఆయన నీ హృదయాన్ని పరిశీలిస్తాడు, నీ అంతరింద్రియాన్ని పరిశీలిస్తాడు. ఆయన నీతి కలిగిన దేవుడు. అంతేకాదు, దేవునికి ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణాన్ని 11వ వచనం 2వ భాగంలో చెప్తారు. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. కోపము నిమిషం మాత్రమే. ఆయన కోపము నిమిషమే, దయా ఆయుష్కాలముందును. ఆయన కోపము నిమిషమే, దయా ఆయుష్కాలముందును. ఎడ్పు వచ్చి రాత్రి అంతయు ఉండిన, ఉదయమున సంతోషము కలుగును. 30వ కీర్తనలో కీర్తనకారుడైనటువంటి దావీదు ఈ కీర్తన చక్కగా పాడతాడు. ఆయనకు ప్రతిరోజు కోపం వస్తుంది, కానీ ఆ కోపం క్షణం మాత్రమే ఉంటుంది. ఆయన కోపం కనుక అలా కంటిన్యూగా ఉన్నట్లయితే భూమి మీద ఏ మనిషి బ్రతికేటువంటి అవకాశం. మనం చేసేటువంటి పనులు దేవునికి కనిపించవని, మనుషులకు కనిపించకుండా మనం చేసేటువంటి పనులను బట్టి దేవుడు నిజంగా కోప్పడితే మనలో ఎవరు కూడా ఆయన ఎదుట నిలబడేటువంటి యోగ్యతను పొందరు. అనుదినము కోప్పడు దేవుడు. అదే సమయంలో ఆయుష్కాలం అంతా దయ చూపించేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చివరి వచనంలో కీర్తనకారుడు తన హృదయంలో ఉన్నటువంటి కృతజ్ఞతలు ప్రభు దగ్గర చెప్తున్నాడు. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించదను అంటున్నాడు. తప్పు మనలో పెట్టుకుని దేవుణ్ణి, ప్రభా నేను తప్పు చేశాను, అయినా సరే నువ్వు నాకు సపోర్ట్ చేయాలి అని అనడానికి దేవుడు నీ సొత్తు కాదు, నువ్వు ఆయన సొత్తు. కానీ ఆయన నీ సొత్తు ఎప్పుడు అవుతాడంటే ఆయన గుణలక్షణాలన్నీ నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆయన నీకు సొత్తు అవుతాడు. ఆయన నీకు భాగం అవుతాడు. ఎప్పుడవుతాడంటే నీవు ఆయన రూపంలోనికి మారడానికి ప్రయాసపడుతున్నప్పుడు, నీవు నిజంగా యథార్థంగా ఆయన వలె మార్పు చెందడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆయన నీలో భాగం అవుతాడు. ఒకవేళ మనము న్యాయముగా ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకు తగిన సమయంలో విజయం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. దావీదు తన జీవితం అంతట్లో కూడా నేను తప్పు చేయలేదు ప్రభు, తప్పు చేస్తే వెంటనే ఒప్పుకున్నాడు. బత్షెబ విషయంలో చేసినటువంటి తప్పు ఒప్పుకున్నాడు. జనసంఖ్యలు లెక్కించవద్దు అని దేవుడు చెప్పినటువంటి తప్పు చేసినందుకు దాన్ని వెంటనే ఒప్పుకున్నాడు. తప్పు ఒప్పుకున్నందుచేత దావీదు దేవుని యొక్క కృపను అత్యధికంగా పొందుకున్నాడు. కానీ తను తప్పు చేయనప్పుడు ధైర్యంగా ప్రభుతో చెప్పగలుగుతున్నాడు. మనలో చాలామంది తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదు అని చెప్పి బల్ల బుద్ధి చెప్పేటువంటి బుద్ధి కలిగిన వాడు. అలాంటి వారి పక్షాన దేవుడు న్యాయం తీర్చదు. కానీ ఎవరైతే తప్పు చేయకుండా దేవుణ్ణి ఆశ్రయిస్తారు, వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ దేవుడు వాళ్ళ పక్షాన వ్యాజ్యం తీరుస్తాడు. దావీదుకు తెలుసు తాను తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, ప్రభువా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, ఎందుకంటే ఏ రోజైనా సరే నీవు నా పక్షముగా న్యాయం తీరుస్తావు, అందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, సర్వోన్నతుడైనటువంటి దేవుని నామాన్ని నేను మహింపరుస్తాను అని చెప్పి దావీదు కృతజ్ఞతాపూర్వకంగా చెప్తాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైన సోదరి సోదరుడా, నీ జీవితంలో ఒకవేళ నీవు నీలాప నిందలు పడుతున్నావేమో, నీ మీద నింద వేయబడిందేమో, అపవాదు వేయబడిందేమో, ఒకవేళ నీవు చెయ్యనటువంటి పనిని నీకు చేసావని చెప్పి నిన్ను చాలా చాలా బాధ పెడుతున్నారేమో, ఏమి బెంగపడకు. నీకు న్యాయము తీర్చేటువంటి ప్రభువు ఇక్కడున్నాడు. ఆయన నీ పక్షంగా న్యాయం తీరుస్తాడు. ఆయన న్యాయం తీర్చినప్పుడు నువ్వు శుద్ధ సువర్ణము వలె బయటికి వస్తావు. ప్రార్థన చేసుకున్నాం. అత్యంత కృప కలిగిన యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు. మేము మా నోటికి కళ్ళెము పెట్టుకుంటే మీ సన్నిధిలో యోగ్యమైనటువంటి భక్తి కలిగిన వారమని నువ్వు లెక్కిస్తానని చెప్పి చెబుతున్నందుకు మీకు వందనాలు. మా నాలుకను మా స్వాధీనంలో ఉంచుకొని మీ స్వాధీనం చేసి
మా నాలుకతో ఇచ్చుకములు పలకకుండా, మా నాలుకతో ఇతరుల మీద అపనిందలు వేయకుండా, నిందలు వేయకుండానట్లుగా మీ కృప దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. నాలుకను స్వాధీనం చేసుకునేటువంటి కృపను అనుగ్రహించండి. ఎందుకంటే జీవాన్ని, మరణాన్ని నువ్వు నాలుకలో పెట్టావు కాబట్టి మేము జీవపు మాటలు మాట్లాడుతూ తండ్రి జీవము గలి వారముగా, జీవపు వాసన వచ్చే వారముగా ఈ లోకంలో ముందుకు సాగడానికి సహాయం చేయండి. తండ్రి, ఒకవేళ నీ బిడ్డలు, నీ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా నిందలు పడుతూ ఉన్నారేమో, వారు చెయ్యని పనికి ఇదిగో దావీదు తన హృదయంలో బాధపడుతూ నీ సన్నిధిలో కృమరించినట్లుగా వాళ్ళు చెయ్యని పనికి వాళ్ళు మాట పడుతూ ఉన్నారేమో, వారి పక్షంగా నువ్వు న్యాయం తీరుస్తావనేటువంటి గొప్ప ధైర్యాన్ని, గొప్ప సాంత్వనను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి యొక్క మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆ సాంత్వన, ఆశీర్వాదం పొందుకూడా కృప దయచేసి నడిపించండి. మీ దీవెన, ఆశీర్వాదాన్ని మా అందరి మీద కృమరించమని మీ సన్నిధిలో మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. ప్రభా, వారి యొక్క అవసరాలు, ఆర్థిక అవసరాలు ఉన్నట్లయితే వాటిని తీర్చండి. నేను ఆత్మీయ అవసరాలు తీర్చండి ప్రభా. శారీరక అవసరాలు తీర్చండి, భౌతిక అవసరాలు తీర్చండి, ప్రతి మానసిక అవసరాన్ని తీర్చండి తండ్రి. వారి జీవితాల్లో సంతోషము, ఆశీర్వాదము, ఆనందము కలిగి ఉండడానికి సహాయం చేయండి. మీ దీవెన, ఆశీర్వాదాన్ని బిడ్డ మీద కృమరించమని వేడుకుంటూ మీ కృపతో భద్రపరిచి బలపరచమని, ఈ యొక్క సాయంకాలం దీవెనలతో మమ్మల్ని ఆశీర్వదించి పంపించమని, దానిన్న వారమంతా మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీ యొక్క సన్నిధితో నింపి నడిపించమని మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మన రక్షకుడైన యేసు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, ఆశీర్వాదము ఆయన నమ్మిన మనకందరికీ సదాకాలం తోడుగా ఉండి ఆయన రాక పర్యంతం ఆయన కొరకు సాక్షులుగా జీవించడానికి కృపనిచ్చి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదాలు మీరు పొందుదురుగాక. ప్రతి విధమైనటువంటి అన్యాయం నుంచి దేవుడు మిమ్మల్ని రక్షించి ఆయన కొరకు సాక్షులుగా చేసి కీర్తనకారుని వలె కృతజ్ఞతలు చెల్లించేటువంటి స్థాయికి మిమ్మల్ని పెంపొందించును గాక. ఆమేన్.